అమ్మా, తాళపత్ర గ్రంథాల్లో నాకు ఓణిల వేడుక చేయడం వల్ల నాన్నకు ప్రాణగండం అని రాసి పెట్టి ఉంది. ప్లీజ్ అమ్మా, ఓణిల వేడుక చేయమని అడిగినా నేనే ఇప్పుడు ఓణిల వేడుక వద్దు అంటున్నానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నను ప్రాణగండం నుంచి బయటపడేయమ్మా అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. బిడ్డకు ఓణిల వేడుక చేస్తుంటే తండ్రికి ప్రాణగండం ఏంటమ్మా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి మీ నానమ్మ వాళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి అవని వేదవతి ఇంటికి వెళ్తుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు చదువుతానని రాత్రి అవని మన ఇంటికి వచ్చింది. తాళపత్ర గ్రంథాల్లో ఏమీ లేదనుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, అది నాటకం ఆడుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీ మనసులో ఉందేంటో చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవునత్తయ్య, అవని ఎలాంటి నాటకం ఆడుతుందో చెప్పండి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ అవని మళ్ళీ తిరిగి వచ్చి తాళపత్ర గ్రంథాల్లో నా భర్తకు ప్రాణగండం అని రాసి ఉంది, అత్తకు ప్రాణగండం రాసి ఉంది అని చెప్పి మనందరినీ తన వైపుకి తిప్పుకోవాలని చూస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు మనల్ని తన వైపుకు తిప్పుకోవాలని చూసింది, కానీ మనమెవరం కూడా దాని మాట వినలేదు. కానీ తాళపత్ర గ్రంథాల్లో ప్రాణగండం రాసి ఉంది అని చెప్పగానే దాన్ని మనమంతా కూడా దగ్గరకు తీసుకొని బ్రహ్మరథం పడతామని చెప్పి అది నాటకం ఆడుతుంది. అందుకే ఆ విషయంలో మీరంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది వింటుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీ అందరికీ కూడా మంచి తీసుకోవటం రాదు, కానీ చెడుని మాత్రం చాలా త్వరగా దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇదంతా కూడా అవని వేదవతి గుమ్మం దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది. బావా, నీకు అవనంటే గౌరవం ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు. నువ్వు అవనికి సపోర్ట్ చేసి మా ముందు మాట్లాడితే కనుక లగేజ్తో సహా నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటే, గెంటేవయ్యా బాబు, హాయిగా వెళ్ళి ఆ అవని ఇంట్లో పడతాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఒరే శ్రీకర్, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఆ అవని కన్నీళ్లకు కరిగిపోయేది నువ్వే కాబట్టి నీ దగ్గరే ఆ అవని నాటకం ఆడుతుంది, జాగ్రత్తగా ఉండు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ అవని కన్నీర్లకు బాధపడే రోజులు పోయాయి, కరిగిపోయే రోజులు పోయాయి. ఆ అవని ఏ రోజైతే తాలిబంధం కంటే కూడా తన కూతురు బంధం ఎక్కువైని నన్ను ఎదిరించి కూతురికి సపోర్ట్ చేస్తూ వచ్చిందో ఆ రోజే ఆ అవని అంటే నాకు కోపం పెరిగిపోయింది, అసహ్యం ఎక్కువైపోయింది అని చెప్పి శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు. ఒరే, నువ్వు ఆ మాట మీదే ఉండు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా అవని దూరం నుంచి వింటూ ఉంటుంది. మీ అందరికీ ఎంత చెప్పినా అర్థం కాదని నాకు అర్థమైంది. మంచిని ఎప్పుడూ దగ్గరికి తీయరు, చెడును మాత్రమే దగ్గరికి తీయాలని చూస్తూ ఉంటారు. మీరు ఏమైపోతారో ఏంటో అని చెప్పి పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న అవని, ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా వీళ్ళు నా మాట నమ్మరు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఏం మాట్లాడకుండా వేదవతి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి శ్రీకర్ వచ్చి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అవని వెనక్కి తిరిగి చూస్తుంది. మేము ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు గుమ్మం దగ్గర నుంచొని విన్నావు, నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు, చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. నేను చెప్పినా కూడా మీరు నమ్మరు కదా బావా అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది అవని, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే బావా అని చెప్పి అవని అంటుంది. ఏమీ లేకుండా రావు కదా, ఏదో కారణం ఉంది, అదేంటో చెప్పు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా, నాకు ఒక మాట ఇస్తావా అని అవని అంటుంది. ఓణిల వేడుకు రావాలని చెప్పి అప్పుడే సంతకం పెడతానని చెప్పి మా అందరి దగ్గర కండిషన్ పెట్టుకొని మా అందరినీ ఓణిల వేడుక్కి రప్పించుకుంటున్నావు. ఇంకా నీకు ఏమని మాట ఇవ్వాలి, ఇంకా నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ బావా అని అవని అంటూ ఉంటే, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నీకు మాట ఇవ్వటం ఇవ్వకపోవటం నా ఇష్టం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, ఒక ముఖ్యమైన పూజ జరిపించాలి, గుడికి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. పూజ ఇప్పుడా, ఎందుకు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, రా బావా అని చెప్పి అవని అంటుంది. ఎందుకో చెప్తేనే వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నీ చేత మృత్యుంజయ హోమం జరిపిస్తే నీకు ఉన్న గండం తొలగిపోతుందేమోనని రమ్మంటున్నాను బావా అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది, నువ్వు ఎందుకు పూజ జరిపించాలనుకుంటున్నావో చెప్తేనే వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటే, చెప్తాను, నమ్ముతావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది.
నువ్వు నాకు ప్రాణగండం ఉందనో మా అమ్మకు ప్రాణగండం ఉందనో చెప్పమాకు, అలాంటివైతే నేను నమ్మను. నువ్వు చెప్పిన మాటలు నమ్మి నమ్మి విసిగిపోయాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఒకవేళ నాకు ప్రాణగండం వస్తే రానివ్వు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, బావా అలాంటి మాటలు మాట్లాడకు బావా అని చెప్పి అవని కంటతడి పెట్టుకొని శ్రీకర్ నోటిని మూసేస్తుంది. ఏంటి ఈ కన్నీళ్ళు? నిన్నటి వరకు నేనంటే అసహ్యం అన్నట్టు మాట్లాడావు. నిన్ను ఎన్నోసార్లు ఆఫీస్కి నా బైక్ మీద తీసుకెళ్ళాను, కానీ నిన్ను ఒక్కరోజు నీ కారులో ఆఫీస్కి తీసుకెళ్ళమని అడిగితే నువ్వు నా పైన చేదరించుకున్నావు, అసహించుకున్నావు, నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మాత్రం మళ్ళీ నా పైన ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడానికి వచ్చావా? నువ్వు ఎంత నటించినా కూడా నీ పైన నమ్మకం పోయింది, నువ్వంటే అసహ్యం మొదలైంది. నువ్వు ఏ రోజైతే నా కాకుండా నీ కూతురికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఆ రోజు నుంచే నువ్వంటే నాకు చిరాకు వచ్చేసింది. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను, నేను నమ్మను అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని బాధపడుతూ ఇంటికి వస్తుంది. అమ్మ, ప్రాణగండం గురించి నాన్నకు చెప్పావా? తాళపత్ర గ్రంథాల్లో ఉంది, నానమ్మకు చెప్పావా? ఫంక్షన్ ఆపేద్దామా అమ్మ అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే అని అవని జరిగిందంతా కూడా అక్షయ్కు చెప్తూ ఉంటుంది. మీ నాన్న తీరేమో అలా ఉంది, మీ నానమ్మ తీరేమో ఇలా ఉంది, నేను చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు కదమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అందుకే అమ్మ ఓణీల వేడుక ఆఫ్ చేద్దామమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఓణీల వేడుక ఆఫ్ చేస్తే ఎలా చెప్పు? అందరినీ పిలుచుకున్నాము, మీ నాన్నకు ప్రాణగండం అని తెలిసి కూడా నేను ఓణీల వేడుక ఎలా జరపాలనుకుంటాను అని చెప్పి అవని అంటుంది. అంటే ఆపుతావమ్మ ఓణీల వేడుక అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఓణీల వేడుక ఆపటం జరగదు అక్షయ అని చెప్పి అవని అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, ఓణీల వేడుక ఆపుతాము, లేదంటే నేను తాతయ్యకు చెప్తాను, తాతయ్య చెప్తే నువ్వు కాదనలేవు కదా, తాతయ్య ఓణీల వేడుక ఆపుదామంటారు అని చెప్పి అక్షయ అంటుంది. వద్దమ్మా అక్షయ, ఈ విషయం గురించి ఇప్పుడే మీ తాతయ్యతో చెప్పొద్దు, ఆయన కంగారు పడిపోతారు అని చెప్పి అవని అంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నా తాళిబంధాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నీకు ఓణీల వేడుక జరిపిస్తాను, అలాగే నా భర్తను ప్రాణగండం నుంచి బయటపడేసుకుంటాను అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అవని మెడలో ఉన్న తాలిని అన్నపూర్ణదేవికి చూపిస్తూ, ఈ తాలిని కట్టిన వాడికి ఎన్నిసార్లు ప్రాణగండం ఏర్పడేలా చేస్తావు? ఎన్నిసార్లు నా ప్రాణానికి తెగించి అతన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి అన్నపూర్ణదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణదేవి, అమ్మను నాన్నను కలపాలని రోజు నేను నీకు మొక్కుకుంటూనే ఉన్నాను, కానీ నాన్నను నాకు శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నావు, ఎందుకమ్మా ఎందుకు అని చెప్పి అక్షయ అన్నపూర్ణదేవిని అడుగుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, నీ ఓణీల వేడుక నవ్వే మీ నాన్నకు ప్రాణగండం అని రాసి పెట్టి ఉందంటే దాని వెనక మర్మం ఏదో ఉండే ఉంటుంది. ఇదంతా కూడా అమ్మవారి లీలే. ఎలాగైనా సరే మీ నాన్నను ఆ అమ్మవారే కాపాడుతుంది. అవసరమైతే నా ప్రాణాలకు తెగించైనా మీ నాన్నను కాపాడుకుంటాను, నువ్వు కంగారు పడకు, ఈ విషయం తొందరపడి తాతయ్యకు చెప్పకు, తాతయ్య కంగారు పడతారు అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఈ ఓణీల వేడుక జరిగిపోవాలి, నాన్నకు ఎలాంటి ప్రాణగండం ఏర్పడకూడదు అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఓణీల వేడుకలో నాన్నకి ఏదైనా జరిగితే నేను ఊరుకోనమ్మా అని అక్షయ అన్నపూర్ణదేవికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి బట్టలు ఆరేస్తూ ఉంటే వెనక నుంచి ప్రసాదరావు వెళ్ళి వేద అని పిలవటంతో, ఏంటండి అవని గారు, మేనమామ గారు ఇలా వచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. వేద, అక్షయ మన మనవరాలు, రేపు ఓణీల వేడుక మన మనవరాలికి లేనిపోని అనుమానాలతో అపార్థాలతో అవనిని అక్షయ్ను దూరం పెడుతున్నావు, అర్థం చేసుకోవేదా, మన చేతుల మీద అక్షయ్ ఓణీల వేడుక జరిగితే గౌరవంగా ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వాళ్ళు నీకు మేనకోడళ్ళు అవుతారేమో, ఆ పిల్ల రాక్షసి నీకు మనవరాలు అవుతుందేమో, కానీ నాకు ఎప్పటికీ వాళ్ళు దూరం వాళ్లే అని చెప్పి వేదవతి అంటుంది. అదేంటి వేద అలా అంటున్నావు? అవని మన చిన్న కోడలు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని మన చిన్న కోడలు కాదనట్లేదు, కానీ అది చేసిన మోసం మామూలుది కాదు అని వేదవతి అంటూ ఉంటుంది. అవని ఏ మోసం చేయలేదు, అక్షయ మన మనవరాలు, మన రక్త సంబంధం, నీలాంటి జాతకం వేద, కారణ జన్మరాలు, అమ్మవారి హంస అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటి వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. రాళ్లకు ఎక్కడైనా పూలు పూస్తాయా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. రాళ్లకు పూలు పూయటం ఏంటి వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మన శ్రీకర్కి కూడా పిల్లలు పుట్టారు అన్నది నిజం, అలాంటప్పుడు అక్షయ మన కూతురు ఎలా అవుతుంది? ఆ రోజు డాక్టరే మన శ్రీకర్కి పిల్లలు పుట్టరు అని చెప్పింది, ఈరోజు అక్షయ మన మనవరాలు ఎలా అవుతుంది అని చెప్పి వేదవతి అంటుంది. ఇంత మొండి పట్టుదలతో ఉన్న నిన్ను నేను మార్చలేవను వేద,
అక్షయ నీ జాతకం అయినా కూడా నువ్వు ఎందుకు అక్షయను అనుమానిస్తున్నావో అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. దాని జాతకం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని వేదవతి అంటుంది. మన గురువు గారు సిద్ధేశ్వర స్వామి చెప్పినా కూడా నువ్వు వినవా వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటే అవరియే ఆ సిద్ధేశ్వర స్వామితో అలా చెప్పించిందేమో అని ప్రసాదరావు అంటాడు. నువ్వు మారవని అర్థమైపోయింది, ఇక నిన్ను మార్చాలనుకోవటం నా తప్పే అని ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అవని గుడికి వెళ్తుంది. దుర్గాదేవి విగ్రహం ముందు నుంచొని నా కూతురు అక్షయ్కు ఇన్ని సంవత్సరాల తర్వాత ఓణీల వేడుక చేయాలనుకున్నాను. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చింది. తను నోరు తెరిచి ఓణీల వేడుక చేయమని అడిగింది. ఓణీల వేడుకలో నా భర్తకు ప్రాణగండం ఏంటి? అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాత దానికోసం నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం ఓణీల వేడుకైనా చేద్దామనుకుంటే ప్రాణగండం పెట్టి మమ్మల్ని టెన్షన్కి గురి పెడుతున్నావు. మేము ఏం తప్పు చేశామమ్మా, ఏం పాపం చేశామమ్మా, ఎందుకు మాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నావు అని చెప్పి అవని దుర్గాదేవిని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.